ఇవాళ ఒక బ్యానర్ డిజైన్ చేద్దాం. చేసే ముందు ఒకసారి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా, అవి ఒక్కసారి రివిజన్ చూసుకుందాం. మాస్క్ టూల్, లేయర్ మాస్క్ గురించి చెప్పుకున్నాం కదా. మనం ఏదైనా ఒక లేయర్ కి, అది ఫోటో ఓన్లీ పర్సన్ కే కాదు, మామూలు లేయర్ కి కూడా ఏ లేయర్ కైనా సరే మనం మాస్క్ అనేది అప్లై చేయొచ్చు. ఏ లేయర్ కైనా సరే మనం అప్లై చేయొచ్చు. ఓకే, లేయర్ మాస్క్ అనేది దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు అప్లై అవ్వాలి అనుకుంటామో అది దాని వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇంకొకసారి చూపిస్తాను, చూడండి. సపోజ్ నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, షిఫ్ట్ కంట్రోల్ ఎన్, న్యూ లేయర్ తీసుకొని కలర్ అప్లై చేశాను. ఓకేనా, కలర్ అప్లై చేశాను. నాకు ఇది కనిపించకుండా చేయాలంటే ఏం చేయాలని చెప్పాను? నాకు ఎంతవరకు అయితే మాస్క్ వేయాలో దానికోసం నేను చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ లేయర్ మాస్క్ ఉంటుంది. ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ లేయర్ మాస్క్ ని ఆన్ చేయాలి. చేసి బ్రష్ టూల్ ఆన్ చేసుకొని బ్రష్ టూల్ ని ఆన్ చేసుకొని నాకు షార్ప్ గా మాస్క్ అవ్వాలనుకుంటే హార్డ్ గా ఉన్న బ్రష్ ని తీసుకుంటా. ఇదిగోండి, మాస్క్ పడుతుంది, డిలీట్ అవ్వట్లేదు, ఓన్లీ మాస్క్ మాత్రమే చేశాను. ఓకేనా, డిలీట్ చేయలేదు. నాకు మళ్ళీ కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? రూల్ ఏంటి ఇక్కడ? బ్యాక్గ్రౌండ్ కలర్ లో బ్లాక్ వైట్ ఉండాలి. పైన బ్లాక్ ఉండాలి, కింద వైట్ ఉండాలి. ఓకే, అలాగే నాకు కనిపించకుండా పోయింది రావాలి అంటేనేమో వైట్ పైన ఉండాలి, బ్లాక్ కింద ఉండాలి. ఓకేనా, అట్ ద సేమ్ టైం మీరు మాస్క్ అప్లై చేసేటప్పుడు మాస్క్ది ఆన్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలి. మాస్క్ది ఆన్ అయి ఉందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇది మాస్క్ అంటే ఇలా ఉంటే మాస్క్ అప్లై అవ్వదు, ఇది ఆన్ లో ఉంటేనే మాస్క్ అప్లై అవుతుంది. ఒకవేళ ఇది ఉండి మీరు ఇలా అన్నారనుకోండి, ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో అది అప్లై అవుతుంది. ఖచ్చితంగా మాస్క్ సెలెక్ట్ అయింది అంటే మీకు బ్లాక్ వైట్ అప్లై అయి ఉంటాయి అన్నమాట. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఫెదర్ గా అప్లై అవ్వాలి అనుకుంటే బ్రష్ టూల్ తీసుకొని రైట్ బటన్ క్లిక్ చేసుకొని ఫెదర్ గా ఉన్న బ్రష్ తీసుకొని ఎంతైతే కావాలో అంత సైజు నేను పెట్టుకొని, నేను ఇక్కడ వైట్ ఉంది కదా, అందుకని కనపడుతుంది అనమాట. నాకు ఇప్పుడు ఫెదర్ గా అవ్వాలి అనుకుంటే బ్లాక్ పైన ఉండాలి, కింద వైట్ ఉండాలి, ఎక్స్ కొడితే రివర్స్ అవుతుంది. ఇదిగోండి, ఇలా ఫెదర్ తో కనిపించకుండా ఇది అవుతుంది అనమాట. ఇది మీరు ఏ లేయర్ కైనా అప్లై చేయొచ్చు. అది ఇమేజ్ ఉందా, ఏదైనా కలర్ తో ఫిల్ అయి ఉందా, లేదంటే ఇంకోటి ఏదైనా కావచ్చు. మీకు అది మాస్క్ అనేది దేనికైనా అప్లై చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఇవాళ ఒక బ్యానర్ డిజైన్ చేద్దాం సింపుల్ గా. ఓకేనా, ఫస్ట్ ఒక సింపుల్ గా ఉన్నది ఒకటి తయారు చేద్దాం. అంటే మీకు ఎలా డిజైన్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అన్న దానికోసం నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇది కొద్దిగా సింపుల్ది, అలా కొద్దిగా వర్క్ ఉంటుంది. ఇది కొద్దిగా వర్క్ ఉంటుంది అనమాట. ఇది డిజైన్ చేద్దాం. ఓకేనా, ఇది సింపుల్ గా మనం చెప్పుకున్న లేయర్స్ కానీ షేప్స్ కానీ వాటిని బేస్ చేసుకొని చేసే వర్క్ ఇది. ఓకేనా, లేయర్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఒక్కసారి ఏదైనా క్లారిటీ ఇవ్వండి అమ్మా. ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి. లేయర్ మీద మీకు ఏమైనా డౌట్ ఉందా? లేయర్ మాస్క్ లేయర్ మాస్క్ వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకే, అడిగేంటమ్మా. అన్మ్యూట్ చేసి అడగండి, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మైక్ లో మాట్లాడండి. హలో మాస్క్ మీద హలో సార్. ఏంటో చెప్పు. సార్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యా, లేట్ గా వచ్చా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంత ముందు తిన్నావా? లేదు సార్, ఈ రోజు జాయిన్ అయ్యాను. ఇవాళ జాయిన్ అయ్యారా? ఆ, ఓకే, వాళ్ళు జాయిన్ అయితే ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ గానే ఉంటది, కానీ యూట్యూబ్ లో మన ఈ తర్వాత మీకు ఇది లింక్ పెడతారు.
వీడియో లింక్ పెడతా, దానికి సంబంధించి దీని బిఫోర్ జరిగిన 4 క్లాసెస్ 5 క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా ఒకసారి వినండి. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు దీనికి ముందు జరిగిన క్లాసెస్ ని ఒక్కసారి చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇది వింటే ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటది. ఓకేనా? అయినా ఓకే ఓకే సార్. ఇంకొకసారి చెప్తాను చూడండి. మనం ఏదైనా ఒక లేయర్ ని తీసుకున్నప్పుడు అది ఇమేజ్ లేయర్ కావచ్చు, లేదంటే నార్మల్ లేయర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. తీసుకున్నప్పుడు దానికి మాస్క్ అప్లై చేస్తాం. సపోజ్ బ్యానర్ లో మీరు ఆల్రెడీ బ్యానర్స్ లో మీరు ఇంటి దగ్గర కానీ ఏదైనా బ్యానర్స్ చూసే ఉంటారు. అందులో బ్యానర్ డిజైన్ చేసినప్పుడు కింద పర్సన్స్ ని కానీ పెడతారు. విషెస్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా పెట్టినప్పుడు ఆ పెట్టిన పర్సన్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా పెట్టరు అనమాట. డైరెక్ట్ గా పెట్టకుండా కొద్దిగా ఫెదర్, ఇగో చూడండి ఇక్కడ మాస్క్ అప్లై అయ్యింది. నేను మళ్ళీ యాస్టీ తెచ్చేసుకుంటున్నాను. మాస్క్ అప్లై చేస్తే ఏంటంటే మళ్ళీ ఇది ఇలా తెచ్చుకోవచ్చు. చూడండి, నేను ఒక ఇమేజ్ ని కట్ చేసుకొని, ఓకేనా, ఈ ఇమేజ్ ని మనం ఇలా కట్ చేసుకొని నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక లేయర్ లోకి తెచ్చుకుంటున్నాను. ఓకేనా? ఇది ఇలా తెచ్చుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇమేజ్ ని కట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఖచ్చితంగా పెన్ టూల్ ని యూజ్ చేయండి. ఏ టూల్ పడితే అటు అంటే మీకు నీట్ గా రావాలి అంటే. నేను ఇప్పుడు మనం క్లాస్ కొద్దిగా మనం పాయింట్స్ ఎక్కువ చెప్పుకోవాలి కాబట్టి నేను ఇలా రిమూవ్ చేసుకున్నాను. మీరైతే కనుక ఖచ్చితంగా పెన్ టూల్ యూజ్ చేసి మాత్రమే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఈ పెన్ టూల్ కి సంబంధించి కూడా మీకు ఇంత ముందు జరిగిన క్లాస్ లో ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చూడండి, ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చెప్తున్నాను. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ ఇమేజ్ నేను కొద్దిగా ఫెదర్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఎట్లా అంటే అదే ఫెదర్ అంటే మాస్క్ అప్లై చేయాలనుకుంటున్నాను, లేయర్ మాస్క్. చూడండి ఇక్కడ ఇదిగోండి, ఈ లేయర్ మాస్క్ అని ఇక్కడ ఉంటుంది. ఇది లేయర్. మీకు ఇది లేయర్ అనేది మీకు కనిపించలేదు అంటే గనక F7 పైన F7 అని ఉంటుంది. విండోస్ లో మీకు ఇక్కడ F7 అని ఉంటుంది షార్ట్ కట్. ఓకేనా? ఈ షార్ట్ కట్ ని మీరు F7 నొక్కితే మీకు లేయర్ ప్యాలెట్ వస్తుంది. ఇందులో ఈ లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ బటన్ క్లిక్ చేయండి, లేయర్ అని ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ లేయర్ మాస్క్ ఉంటుంది, యాడ్ లేయర్ మాస్క్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి, ఒక లేయర్ యాడ్ అవుతుంది. ఇక్కడ మాస్క్ లేయర్ యాడ్ అవుతుంది. ఈ మాస్క్ లేయర్ ని అప్లై చేయాలి అంటే పైన బ్లాక్ ఉండాలి, కింద వైట్ ఉండాలి. రివర్స్ అవ్వాలంటే ఎక్స్ నొక్కండి. ఏ కలర్ ఉన్నా కానీ కలర్ అనేది రివర్స్ అవ్వాలి అంటే ఎక్స్ నొక్కితే కలర్ ఇలా రివర్స్ అవుతుంది. ఇప్పుడు నాకు పైన బ్లాక్ ఉంది. బ్రష్ టూల్ నాకు ఫెదర్ గా అవ్వాలి కాబట్టి బ్రష్ టూల్ కూడా ఫెదర్ దే తీసుకున్నా. రైట్ బటన్ ఫెదర్ ఆన్ చేయండి, బ్రష్ టూల్ ఆన్ చేసుకోవాలి. రైట్ బటన్ లో చూసుకోండి ఫెదర్ దా హార్డ్ గా అనేది తీసుకొని దాని మీద ఇలా రఫ్ చేయాలి. ఇది అరైజ్ అవ్వట్లేదు, జస్ట్ కనపడకుండా చేస్తున్నాం. ఇలా ఫెదర్ గా పెట్టేస్తాం అన్నమాట. ఓకేనా? ఇట్లా కలర్ ని బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నాం మాస్క్, అప్పుడు కనిపించదు. లేదు నాకు కావాలి అనుకుంటే మళ్ళీ బ్రష్ టూలే తీసుకోవాలి. పైన వైట్ ఉండాలి, కింద బ్లాక్ ఉండాలి. ఇక్కడ మాస్క్ లేయర్ సెలెక్ట్ అయి ఉండాలి. మళ్ళీ నేను దాని మీద అరేంజ్ చేస్తే ఆ లేయర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా వచ్చేసింది. ఇక మీకు ఇక్కడ మళ్ళీ బ్లాక్ అప్లై చేశాను. మీకు ఇక్కడ బ్లాక్ అప్లై అవుతుంది చూడండి, ఈ బాక్స్ లో మాస్క్ ఉన్న లేయర్ లో బ్లాక్ అప్లై అవుతుంది చూడండి. ఇట్లా మీరు పెట్టచ్చు. ఇది ఇది మీరు ఏ లేయర్ కైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక సింపుల్ గా ఉన్న ఒక బ్యానర్ ని డిజైన్ చేద్దాం. సింపుల్ గా ఉన్న ఒక బ్యానర్ ని డిజైన్ చేద్దాం. బ్యానర్ అంటే మనం బయట ఫ్లెక్సీలు అలా అని కాదు, మనం వెబ్ డిజైనింగ్ సంబంధించి బ్యానర్ ఎలా ఏంటి డిజైన్ చేస్తాము ఏంటి అనేది దానికి మీకు శాంపిల్ గా నేను ఒకటి ఇక్కడ పెట్టాను. ఇదిగోండి ఇది. ఓకేనా? ఈ ఈ కలర్ చూడొద్దు, మనకు కావాల్సింది దీని వరకే. ఇప్పుడు నేను యాస్టీజ్ ఏం చేస్తాను దీని సైజ్ కి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజైన్ దేనికైనా ఒకటే. మీరు బ్యానర్ చేసినా, ఫ్లెక్స్ లేదంటే వేరే ఫ్లెక్సీ ఏదైనా కావచ్చు, పోస్టర్ ఏదైనా డిజైన్ చేసినా, వర్క్ ప్రాసెస్ అనేది దేనికైనా ఒకటే. ఓకేనా? కొంతమంది యూట్యూబ్కి థంబ్లైన్స్ చేస్తాము, దానికైనా వర్క్ ఒకటే. మీకు మారేదల్లా ఏంటంటే సైజెస్ మారుతాయి.
ఒక్కొక్క దానికి ఒక వర్క్ను బట్టి పర్పస్ని బట్టి వాటి డాక్యుమెంట్ సైజు మారిద్ది. సపోజ్ బ్యానర్లు అనుకోండి, మీరు సపోజ్ 6x4 సైజ్ బ్యానర్ అంటారు, అప్పుడు అది ఇంచెస్లోనో ఫీట్లోనో అలా తీసుకుంటాం. మా తమ్లైన్ అనుకోండి పిక్చర్స్లోనే తీసుకుంటాం. తమ్నైల్ సైజ్ అనేది ఎంత ఉండాలి ఏంటి అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు వెబ్సైట్లో పైన అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ పెడతాం, దాని సైజ్ ఎంత అయితే అంత తీసుకుంటాం. కానీ ఇంటర్నల్గా చేసుకునే వర్క్ అనేది మాత్రం దేనికైనా వర్క్ కామన్, ఆ టూల్స్ కామనే, ఆ వర్క్ అంతా కామన్ గానే ఉంటుంది. మనకి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే ఆ వర్క్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి, ఆ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, కలర్ బ్యాలెన్స్ అనేది కలర్ మ్యాచింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు అది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. చూడండి నాకు ఇక్కడ ఏం ఫస్ట్ చూడండి, మీరు మెయిన్ ఒక డిజైన్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మైక్ మ్యూట్ లో పెట్టండి, మైక్ మ్యూట్ లో పెట్టండి. పక్క వాళ్ళకి మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, క్లాస్కి డిస్టర్బెన్స్ అయ్యింది, వినే వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? అందుకు సరే చూడండి, మనం ఏదైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో మీరు ఒకటి ఏదైనా శాంపిల్ గా తీసుకొని చేస్తారు కదా, ఆ శాంపిల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా మీకు నెట్లో కానీ దేంట్లో అయినా సరే మీకు బోల్డ్ అని మోడల్స్ మీకు ప్రాక్టీస్కి అవైలబుల్ గానే ఉంటాయి. అది బ్యానర్ అని కొడతారా, లేకపోతే ఏదైనా డిజైన్ ఏదైనా కొడతారా, పోస్టర్ అని కొడతారా, ఏదో ఒకటి మీరు దానికి సంబంధించి ఏదో ఒకటి సింపుల్ గా ఉన్నవి తీసుకోండి. ఒకేసారి హార్డ్ గా ఉన్నవి తీసుకోవద్దు, హార్డ్ గా ఉన్నవి తీసుకోవద్దు, సింపుల్ గా ఉన్నవే మీరు చేయగలను అనుకున్నవి ప్రాక్టీస్ కి తీసుకోండి. ఇప్పుడు మీకు చెప్పేది కూడా నేను సింపుల్ గా ఎలా చేయొచ్చు, మనకు ఉన్న దాంట్లో ఎలా చేయొచ్చు అన్నదే మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇది కూడా నేను ఎంత తీసుకున్నాను, 1920 1080 సైజులో తీసుకున్నా. పిక్సెల్స్ లో తీసుకునేటప్పుడు పిక్సెల్స్ లో పెట్టుకొని 1920 1080 రెజల్యూషన్ వచ్చేసరికి 300. ఇంకా మీరు ఏం చేయొద్దు, ఓకే కొట్టేయండి. ఓకేనా? ఇదిగోండి న్యూ ఫైల్లోకి వెళ్ళి న్యూ అనండి, షార్ట్ కట్ Ctrl+N. మీరు ఏదైనా షార్ట్ కట్ మీకు చెప్పేటప్పుడు రాసుకోండి. న్యూ డాక్యుమెంట్ కి షార్ట్ కట్ వచ్చి Ctrl+N. ఇదిగోండి 1920 1080 300 RGB పెట్టుకోవాలి. RGB పెట్టుకొని క్రియేట్ అని కొడితే మీకు ఇలా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదిగోండి క్రియేట్ అని కొడితే ఇలా డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నాకు ఏమేమి ఉన్నాయి, నాకు ఎలా నేను డిజైన్ చేయాలి, ఏ కలర్స్ వాడారు, అలాగే ఏ టూల్ ని యూజ్ చేశారు, ఇప్పుడు మీకు ఇందులో చెప్పుకున్నవి. చాలా మంది మ్యూట్ పెట్టలేదు, మ్యూట్ లో పెట్టండి. మైక్ మీరు మ్యూట్ లో పెట్టండి. చూసుకోండి, ఒక్కసారి చూసుకొని మైక్ ఏదైనా అన్మ్యూట్ లో ఉందని చూసుకోండి. చూడండి, మనం చెప్పుకున్న టూల్స్ లోనే ఇక్కడ ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. మనం ఏదైతే టూల్స్ తీసుకున్నామో ఆ టూల్స్ ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఉన్నాయా లేదా అనేది దీంట్లో చూడండి ఒకసారి. ఓకేనా? ఏంటి చూడండి, ఇక్కడ ఎలా పెట్టారు, ఒక బాక్స్ పెట్టారు, అలాగే ఇక్కడ షేప్ పెట్టారు. అది మీకు పాలిగాన్ షేప్ తోనా లేకపోతే రెక్టాంగిల్ తో పెడతారా మీరు చూసుకొని ఆ టూల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తేనేమో ఇది కూడా రెక్టాంగిలే, కరువు ఉంది చూడండి, ఎడ్జ్ కరువు ఉందంటే రౌండ్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఒక కలర్ ఉంది, ఇక్కడ చూస్తే ఒక కలర్ ఉంది. ఎలా చేస్తాం మనం చూసే దాన్ని బట్టి ఉంటది. ఇది మనం డిజైన్ అనేది చూసే దాన్ని బట్టి ఉంటది. చెప్పాం కదా, మనం చేసే వర్క్ అనేది డిఫరెంట్ టైప్స్ గా చేసుకోవచ్చు. నిన్న మీకు చూపించాను ఒకే వర్క్ ని మనం ఎన్నిసార్లు చేసాం, నిన్న మీకు చూపించిన క్లాస్ లాస్ట్ క్లాస్ లో ఒకే వర్క్ ని మనం మినిమం 3 to 4 times 5 times దాకా చేశాను అదే ఒకే వర్క్ ని. అలాగే కొన్ని వర్కులు ఏంటంటే 5 times కుదరదు, 3 times మోడల్ అని చేసుకుంటాం. ఇలా ఏంటంటే మనం ఎలా చేయొచ్చు అన్నది మెయిన్ అనేది మీరు చూసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు ఒక రెక్టాంగిల్ ని ఒక ఫుల్ గా నేను తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీకు మళ్ళీ ఇప్పుడు చెప్పేటప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ కొత్తవి తెలుస్తాయి. మళ్ళీ మీకు మనం కొన్ని చెప్పుకొని కూడా ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ గా వెళ్ళినప్పుడు కొన్ని ఆప్షన్స్ తెలుస్తాయి. ఫస్ట్ వన్, మీరు అది రెక్టాంగిల్ అనేది ఇది తీసుకొని చేస్తారా లేదంటే ఇక్కడ ఇది తీసుకొని చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకేనా? నేను షేపే తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ షేప్. ఇదిగోండి బ్లాక్ కలర్ అప్లై అయింది. నాకేం కలర్ ఉంది ఇక్కడ చూడండి, నాకు ఈ కలర్ కావాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇలా తీసుకుంటారు కాబట్టి కలర్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. కలర్స్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఏం కలర్ అనేది ఇక్కడ మ్యాచ్ చేసుకొని
ఇదిగోండి ఇట్లా. లేదు అంటే మీరు కీబోర్డ్లో ఐ క్లిక్ చేస్తే పిక్ టూల్ వస్తుంది. ఐ క్లిక్ చేస్తే పిక్ టూల్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కలర్ మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు ఎక్కడైతే పాయింట్ క్లిక్ చేశారో ఆ కలర్ ఇక్కడ యాడ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, చూడండి కలర్ మారిపోయింది. ఓకేనా, ఇక్కడ మారిపోయింది. కాబట్టి నాకు కావాల్సింది ఈ కలర్, కాబట్టి ఈ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకొకటి, రేపు మనం వెబ్సైట్స్ కి సంబంధించి డిజైన్ చేసేటప్పుడు అక్కడ కలర్ కోడ్స్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. కలర్ కోడ్ అంటే ఏంటి? కలర్ కోడ్ అంటే ఇదిగోండి మీకు ఇక్కడ కలర్ బాక్స్ లో కలర్ కోడ్ ఉంటాయి. ఇది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ కి కలర్ కోడ్ ఏంటిదంటే యాష్. ఇదిగోండి ఇది ఉంది కదా, దీని పక్కన కోడ్ చూడండి 501D86. ఇది కలర్ కోడ్. ఓకేనా, ఏంటిది? ఇది కలర్ కోడ్ 501D86. ఓకేనా, ఇట్లా ప్రతి కలర్ కి ఒక ఇది ఉండదు, కోడ్ అనేది ఉండదు. వైట్ కలర్ అయితే ఒక కోడ్, బ్లాక్ అయితే ఒక కోడ్. ప్రతి షేడ్ మారే కొద్ది కలర్ ఇది మారిపోతుంది. ఇదిగోండి ఇట్లా షేడ్ మార్చే కొద్ది మారిపోతుంది. చూడండి, మార్చే కొద్ది మారిపోతుంది. ఓకేనా, నాకు కావాల్సింది ఇక్కడ ఉంది, ఈ కలర్ కావాలి, ఇది దీని కోడ్ వచ్చి ఇది. ఓకేనా, సపోజ్ నేను వేరే కలర్ పెడతాను. వేరే కలర్ సపోజ్ ఈ కలర్ పెట్టా, నాకు ఈ కలర్ కావాలనుకున్నా కదా, ఇందాక కోడ్ చెప్పుకున్నాం కదా, ఆ కోడ్ ఇక్కడ ఇచ్చామనుకోండి సరిపోయింది. ఏంటిది అది? 501D86. ఇదిగోండి నేను కోడ్గా ఇచ్చాను, ఓకే చెప్పాను, కలర్ ఒకటి యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే దీనికి అప్లై చేయాలి. ఇది షేప్ కదా, షేప్కి మీరు సెలక్షన్ రాకపోయినా పర్వాలా, మీరు గనక ఇది తీసుకుంటే గనక, ఇలా తీసుకుంటే మాత్రం న్యూ లేయర్ తీసుకొని కలర్ అనేది ఆల్ట్ డిలీట్ అప్లై చేయాలి. ఓకేనా, ఇదిగోండి ఇట్లా అప్లై చేయాలి. వేరే కలర్ ఇవ్వాలనుకోండి, మళ్ళీ దీనికి ఏం చేస్తారు? ఒక్కసారి మైక్ ఆన్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ కలర్ నాకు ఇది వద్దు, వేరే కలర్ మార్చాలి. కలర్ తీసుకుంటున్నాను, వేరే కలర్ తీసుకుంటున్నాను, రెడ్ కలర్ తీసుకున్నా, ఈ బాక్స్కి అప్లై అవ్వాలి. ఇవ్వండి, ఈ బాక్స్కి ఇప్పుడు నేను ఆ రెడ్ కలర్ అప్లై చేయాలి. ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మైక్ ఒకలా ఆన్ చేసి చెప్పండి, ఎవరైనా పర్లేదు, హ్యాండ్ రైజ్ చేసి అని చెప్పండి. ఇప్పుడు నేను దీనికి కలర్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? దీనికి కలర్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నిన్న మొన్న 2 టైమ్స్, అదే సారీ లాస్ట్ క్లాసెస్లో 2 టైమ్స్ మనం చెప్పుకున్నాను. దీని మీద వర్క్ కూడా చేసాం. ప్రాక్టీస్ చేశారా? మీ ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఇవాళ చెప్పే మోడల్లో ఏదైనా మీరు ఒకటి డిజైన్ చేయండి. చేసి సేవ్ యాజ్ జేపీజీ కింద మీరు చేసిన వర్క్ని గ్రూప్లో పెట్టాలి. లాస్ట్ క్లాస్కి సంబంధించింది ఎవరు గ్రూప్లో పెట్టలేదు. మాస్క్ మీద, లేయర్ మాస్క్ మీద చెప్పుకున్నవి ఎవరు గ్రూప్లో పెట్టలేదు. ఇవాళ ఏం చేస్తారంటే మాస్క్ సంబంధించింది పెట్టాలి. అలాగే ఈరోజు మనం ఏదైతే బ్యానర్ డిజైన్ చెప్పుకుంటున్నామో దీనికి సంబంధించింది కూడా మీరు నాకు చేసి డిజైన్ పెట్టండి. ఓకేనా, చూడండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక లేయర్ దీనికి సెలక్షన్ ఇచ్చే మనం కలర్ అప్లై చేయాలి. ఒక లేయర్ ఇది నార్మల్ లేయర్, సెలక్షన్ అప్లై చేసే ఇవ్వాలి. ఎలా సెలక్షన్ చేస్తారు? ఇదిగోండి సెలక్షన్ తీసుకొని సెలెక్ట్ చేస్తారా, ఇట్లా సెలక్షన్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ బాక్స్ ఏ సైజులో ఉందో ఆ సైజులో సెలక్షన్ ఇచ్చానా ఇవ్వలేదా? చూడండి, సెలక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉందా? లేదు, కొద్దిగా కిందకు వచ్చింది, ఇటు కొద్ది పక్కకు పోయింది, ఇలా వచ్చింది. కాబట్టి నాకు అది కరెక్ట్గా రాలేదు. నాకు లేయర్, అదే లేయర్కి నాకు సెలక్షన్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను? కంట్రోల్ పట్టుకొని ఆ లేయర్ మీద క్లిక్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని ఏ లేయర్కి అయితే సెలక్షన్ కావాలో ఆ సెలక్షన్ కోసం క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఏ సైజ్ అయితే కలర్ ఆ లేయర్ ఉందో అదే సైజు అదే మోడల్లో సెలక్షన్ వచ్చింది. ఇప్పుడు కలర్ అప్లై చేసుకుంటే మారిపోయింది. ఇది ప్రాసెస్. ఇది గుర్తుపెట్టుకోండి. మధ్యలో నెక్స్ట్ టైం మళ్ళీ మనం చేసుకునేటప్పుడు చాలా సార్లు ఇది వస్తుంది, మీరు మర్చిపోవద్దు. ఓకే, నాకు కావాల్సిన కలర్ ఏం కలర్ అప్లై చేయాలి? కోడ్ ఇద్దాం. ఇందాక కోడ్ చెప్పాం కదా 501D86. కోడ్తో ఇవ్వాల్సిన ఏం లేదు, నేను మామూలుగా చెప్తున్నా, కోడ్ యూజ్ చేస్తామని చెప్తున్నా. మీకు కావాలంటే సెలక్షన్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా డార్క్గానే తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి షేప్ కదా ఇది, ఈ షేప్ కాబట్టి సెలక్షన్ అవసరంలా. షేప్లో ఉంటే ఇది ఇలా ఉంటుంది.
షేప్ ఉంటే ఈ ఈ ఐకాన్ ఉంటుంది దీనికి. లేయర్ నార్మల్ లేయర్ అయితేనేమో ఇగో ఇట్లాగే ఉంటుంది. ఓకేనా, ఇదైతేనేమో ఇలా షేప్ కాబట్టి ఇలా ఉంటుంది. ఇప్పుడు నాకు షేప్కి సెలెక్ట్ చేసుకొని కలర్ డైరెక్ట్గా ఆల్ట్ డిలీట్ అప్లై చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ నాకు పైన కింద రెడ్ ఉంది బార్డర్, అది వద్దు కాబట్టి షేప్ టూల్ ఆన్ చేసుకొని ఇది నన్ అని చేసేస్తాను. నన్ కలర్ ఏం లేకుండా నన్లో పెట్టేశాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చేయాల్సింది ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎడ్జెస్ లో కలర్ డార్క్ గా ఉంది, ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా లైట్ గా ఉంది. ఓకేనా, ఇక ఈ లైట్ కలర్ మీద క్లిక్ చేస్తాను, కొద్దిగా లైట్ కలర్ అప్లై అవుతుంది. నేను మళ్ళీ న్యూ లేయర్ తీసుకొని, ఆల్రెడీ న్యూ లేయర్ ఉంది ఇక్కడ, ఇదిగోండి ఈ న్యూ లేయర్ కి బ్రష్ టూల్ తీసుకొని ఫెదర్ తో కలర్ అప్లై చేస్తాను. ఇదేమవ్వాలి, పైన కింద ఉండకూడదు, ఓన్లీ దానిలోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 మెథడ్స్ చేయొచ్చు. దీన్ని కంట్రోల్ ఆల్ట్ జి అంటే ఆ లేయర్ లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి కంట్రోల్ ఆల్ట్ జి అంటే దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్ ఉంది. లేదు ఇదా కాదు అనుకుంటే నేను ఇంకొక ప్రాసెస్ ఏం చేయొచ్చు, ఇదే లేయర్ కి కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ ఇచ్చి న్యూ లేయర్ తీసుకొని నా బ్రష్ టూల్ తీసుకొని మళ్ళీ అప్లై చేయొచ్చు. ఓన్లీ దాని వరకే ఉంటుంది కలర్, పైన కింద అప్లై అవుతుంది. సెలెక్షన్ తీసేస్తాను ఇలా. ఓకేనా, ఇదిగోండి ఇట్లా మనం అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి, నెక్స్ట్ ఈ కలర్ అప్లై చేసాం, తర్వాత ఏం చేశారు, ఇట్లా చూడండి ఇలా. ఓకేనా, ఈ షేప్ ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు 2 మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ఇక్కడ నుంచి ఇదంతా ఒక షేప్ అనుకుంటే ఒకటి, లేదు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే ఒక షేప్ అనుకుంటే ఒకటి, పైన మళ్ళీ షేపు కింద మళ్ళీ షేపు. ఇట్లా 2 మెథడ్స్ ని మీరు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది చూడండి. ఇంతవరకు తీసుకునే పని అయితే 1 2 3 4 5. ఓకేనా, అంటే నాకు ఇలా కావాలి అంటే షేప్ తీసుకోవాలి, పాలిగాన్ షేప్ తీసుకొని డ్రా చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి నేను కలర్ బ్లాక్ ఇచ్చుకుంటా. మన కలర్తో సంబంధం లేదు, యాక్చువల్లీ మనకి కలర్తో సంబంధం లేదు. బ్లాక్ కలర్ అప్లై చేసుకున్నాను. అలాగే బార్డర్ అనేది కూడా అవసరం లేదు. నేను ఈ షేప్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే గనక నాకు ఇక్కడ ఒక టూల్ ఉంది, మనం అది ఇప్పుడు చెప్పుకోలేదు. ఇదిగోండి ఇది షేప్ టూల్ పైన ఉంటుంది, డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఇదేంటంటే షేప్ లో ఉన్న పాయింట్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఉంది కదా, ఇలా పెట్టేస్తాను. కరెక్ట్ గా దానికి చూడండి పెట్టి నాకు ఈ టూల్ ఆన్ చేసుకొని ఈ పాయింట్ ఇదిగోండి ఇట్లా డ్రా చేయొచ్చు. ఈ పాయింట్ షిఫ్ట్ పట్టుకొని ఈ పాయింట్ ని మూడింటిని సెలెక్ట్ చేసుకొని డ్రా చేయొచ్చు. ఈ మూడింటిని సెలెక్ట్ చేసి ఇదిగోండి షిఫ్ట్ పట్టుకొని ఇలా మీరు కావాలంటే ఎస్ వచ్చి అడుగుతుంది ఎస్ఆర్ నో అని, షేప్ మాడిఫై చేయాలా లేదా అని ఎస్ కొట్టండి. ఇదిగోండి ఇట్లా కూడా మీరు కావాలంటే సింగిల్ గా కూడా అడ్జస్ట్ చేసేయచ్చు. సెలెక్ట్ చేయాలి, ఆ పాయింట్ ని సెలెక్ట్ చేయాలి. పాయింట్ సెలెక్ట్ చేయకుండా కుదరదు. ఓకేనా, పాయింట్ అనేది సెలెక్షన్ చేయాలి. ఓన్లీ ఈ 3 పాయింట్సే కదులుతాయి. ఒకవేళ మీకు ఇది ఎక్కువగా ఉన్నా ఈ లేయర్కి ఇన్సర్ట్ చేసేయచ్చు. దీనికోసం ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ మనం కిందకి పంపించామనుకోండి, గ్రూప్ లోకి పంపించేయండి. ఇది ఈ లేయర్ గ్రూప్ లోకి వెళ్ళిపోవాలి, ఈ లేయర్ గ్రూప్ లోకి అంటే ఈమె లేయర్ లోకి వెళ్ళిపోవాలి. చూడండి ఇది ఫస్ట్ షిఫ్ట్ కంట్రోల్ జి వెళ్ళిపోయింది. ఇది కూడా ఏం చేస్తారు, ఒక స్టెప్ కిందకంటే సరిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ లోకి పంపించేస్తున్నాం. మళ్ళీ ఒక స్టెప్ పైకి దండి, లోపలే ఉండిపోయింది. ఇదిగోండి
లోపలే ఉండిపోయింది. ఓకేనా, 2 లేయర్స్ దీనిలో ఉండిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఓకే చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఇంతవరకే చేశాను, ఇది చేయలేదు, ఇంతవరకే చేశాను. ఇప్పుడు నేను దీనికి ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్, ఇదిగోండి ఇక్కడ నేను ఇమేజెస్ ఇందాక ఆల్రెడీ ఇమేజెస్ పెట్టాను కదా. బ్లాక్ లేయర్ మీదే ఉండాలి, బ్లాక్ లేయర్ మీదే ఉండాలి. షిఫ్ట్ కంట్రోల్ సారీ ఆల్ట్ కంట్రోల్ జీ, ఈ లేయర్ని ఆల్ట్ కంట్రోల్ జీ అనండి. అంటే దీంట్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇది ఆల్రెడీ గ్రూప్లో ఉంది కాబట్టి మనకి ఛాన్స్ ఏంటంటే దీంట్లోకి వెళ్ళటం కోసం ఇది కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 2 మెజర్స్ చేద్దాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రూప్లో ఉంది కదా. గ్రూప్లో లేకుండా ఏం చేయాలి, గ్రూప్లో ఉంటే ఏం చేయాలో కూడా చెప్తాను. చూడండి ఇక్కడ సెలక్షన్ ఇచ్చాను. ఓకే, ఫోటో అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి, ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఆ షేప్కి సరిపోతుందా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని, ఓకేనా, ఇలా కరెక్ట్గా అందులో ఉంచి ఇప్పుడు ఈ లేయర్కి మాస్క్ అప్లై చేయండి. చేసి కంట్రోల్ ఇది సెలెక్ట్ చేయండి. సెలక్షన్ వస్తుంది, ఇన్వర్స్ సెలక్షన్, దీనికి బ్లాక్. ఓకేనా, ఇన్వర్స్ సెలక్షన్ బ్లాక్, ఇది మాస్క్ లో ఉంటే. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? సరే ఇది అన్మాస్క్ చేసేసాను. జస్ట్ అన్మాస్క్ చేసి నేను ఏం చేశాను, ఓన్లీ ఈ సైజులో పెట్టుకున్నా. ఓకేనా, ఇది అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఇదిగోండి షేపు దీని సైజులోనే పెట్టుకున్నా, గ్రూప్ చేయలేదు. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఎంత, బాక్స్ అనేది ఎంత ఉందో ఇది కూడా అంతే సైజులో పెట్టుకున్నా, గ్రూప్ చేయలేదు. ఇప్పుడు ఇమేజ్ తెచ్చుకోండి, ఇది ఈజీగా చేసేయండి. షిఫ్ట్ కంట్రోల్ జీ అనండి. మీకు 2 మెథడ్స్ చెప్దామండి, ఈ మెథడ్ చేసేసేయండి. ఓకేనా, ఇదిగోండి ఇమేజ్ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఇది ఈ ఇమేజ్ ఈ షేప్ అడ్జస్ట్ చేయాలి. కాబట్టి మళ్ళీ నేను రెక్టాంగిల్ తీసుకొని కరెక్ట్గా దీనికి పెట్టా. షేప్ ఏం కలర్ కావాలి మనకి, ఈ కలర్ కావాలి. కలర్ కావాలంటే పిక్ టూల్ ఐ క్లిక్ చేయండి, కలర్ వచ్చింది. ఈ కలర్ దీనికి అప్లై చేయండి. బోర్డర్ అనేది వద్దు, ఇందులో నన్ను షేప్ టూల్లో నన్ను చేసేయండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకొని మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఒకదానికి ఎలాగైతే షేప్కి అప్లై చేసామో ఏ షేప్కైనా అదే వర్క్ అప్లై అవుతుంది. కాబట్టి నాకు ఇక్కడ ఎలా ఉంది, ఇది చూడండి ఇట్లా ఉంది. ఓకేనా, ఇది ఒకటే షేప్లో అవ్వాలి. కాబట్టి ఇదిగోండి ఇది. ఓకేనా, ఇక్కడ ఒక్క పాయింట్ సెలెక్ట్ చేసి ఇది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేయొచ్చు, దీన్ని తీసుకొని ఆల్ట్ పట్టుకొని మూవ్ టూల్ తీసుకొని డ్రా చేస్తే, చూడండి మూవ్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని కిందకి డ్రా చేస్తే డూప్లికేట్ వస్తుంది. లేదా అదే లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ జే అంటే డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ టీ రైట్ బటన్ క్లిక్ చేయాలి, పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది వెర్టికలర్, చూడండి. ఓకేనా, ఇది ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారు, ఇదిగో నీడ కరువు ఉంది కదా. కాబట్టి ఇక్కడ నేనేం తీసుకోవాలి,
షేప్ టూల్లో రౌండ్ది, రౌండ్ రెక్టాంగిల్. ఓకేనా? రౌండ్ కరువు అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన కరువు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇస్తారు? ఇదిగోండి ఇక్కడ ఉంటది కరువు ఇచ్చుకోవడానికి. 50 ఇచ్చి చూడండి, సరిపోద్దా? లేదు, ఇంకొక 10 ఇద్దాం. ఓకేనా? నాకు కింద వైపు వద్దు, ఓన్లీ పై వైపు మాత్రమే షేప్ కావాలి. కింద వైపు వద్దు, ఓన్లీ నాకు ఈ సైడ్ మాత్రమే కావాలి అంటే ఏం చేస్తారు? ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి దీన్ని 0 చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న లాక్ ని ఆఫ్ లో పెట్టండి. ఆన్ లో ఉంది కాబట్టి ఆఫ్ లో పెట్టి ఇప్పుడు కరువు దీనికి ఒక్కదానికి ఇవ్వండి. ఎంత? 60. ఇంకా ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వండి. ఇది ఇప్పుడు నేను దీన్ని సేమ్ Ctrl+T అని ఇదొక మోడల్. లేదు, ఏ అనే టూల్ ఆన్ చేసుకొని ఇక్కడ ఇంతవరకు సెలెక్ట్ చేసి ఇలా అయినా అనొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఇది చూడండి, పాయింట్ కరెక్ట్గా రాదు. ఇక్కడ ఏం యూజ్ చేస్తారంటే దీనికి రైట్ బటన్ Ctrl+T అని ఈ లేయర్కి ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి రైట్ బటన్లో స్కీవ్ అని ఉంటుంది. రైట్ బటన్లో స్కీవ్. ఇప్పుడు ఇది అయితే హైట్ ఎక్కువ ఉంది కదా, అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనం మళ్ళీ ఈ టూల్ తీసుకొని కొద్దిగా మూవ్ టూల్ తీసుకొని కిందకి అడ్జస్ట్ చేయాలి. మీరు ఇలా జరిపిన తర్వాత, షేప్ జరిపిన తర్వాత రౌండ్ కార్నర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండదు. ఇంకా మీరు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ రావట్లేదు అనుకోవద్దు. వన్స్ మీరు షేప్ ని అటు ఇటు జరపడం వంకరగా అయితే, అంటే ఇలా షేప్ ఏమైనా చేంజెస్ చేస్తే మీకు రౌండ్ కర్వ్ అనేది రీమోడిఫై కుదరదు. ఓకేనా? ఇది మళ్ళీ కొద్ది జరపాలి ఇటు, కాబట్టి మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మ్ అయితే మీకు షేప్ అంతా చేంజ్ అయిపోద్ది మళ్ళీ. కాబట్టి షేప్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా టూల్, ఇక్కడ షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ గా వస్తుంది. ఇది ఇవ్వండి. ఇప్పుడు పెట్టేశాం, ఈ షేప్ పెట్టాం, ఇది పెట్టాం, ఇది కూడా పెట్టేశాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఇక్కడ రౌండ్గా రౌండ్ షేప్ తీసుకొని కలరు బార్డర్ వచ్చేసరికి వైట్ ఉంది. మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ పెట్టేయండి. చూడండి, ఓకేనా? ఇది అండ్ నెక్స్ట్ ఇంకేమేమి పెట్టారు? ఈ టెక్స్ట్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టారు. ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి. టెక్స్ట్ కూడా మీరు అదే పెట్టాలని లేదు, ఎందుకంటే ఫాంట్స్ అవి ఉండవు కాబట్టి. ఓకేనా? వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టారు. దానికి విడిగా తీసుకుంటున్నాను నేను, దానికి విడిగా తీసుకుంటున్నాను. ఇదిగోండి, వెల్కమ్ టు అనే ఫస్ట్ లైన్కి ఒకలా తీసుకున్నా, ఆన్లైన్ క్లాస్కి ఇంకొకలా తీసుకుంటా. టెక్స్ట్ కూడా ఏ లేయర్కి ఆ లేయర్ తీసుకోండి, అంటే ఒక లైన్ ఏ లైన్కి ఆ లైన్గా తీసుకొని చేయండి. ఓకేనా? టెక్స్ట్ మీరు టైప్ చేయటం అయిపోతే రూల్ చూసుకోండి. రూల్ చెప్తున్నా ఒకటి, టెక్స్ట్ మీరు టైప్ చేయడం అయిపోయింది, మళ్ళీ వేరే టూల్ అనికి వెళ్ళాలంటే, వేరే వర్క్ ఏదైనా చేయాలి అంటే కీబోర్డ్లో రైట్ సైడ్ నెంబర్స్ ఉన్న ఎంటర్ నొక్కాలి. ఓకేనా? నాకు ఇది చాలు, ఇంకా టైప్ చేసేది ఏం లేదు అనుకుంటే రైట్ సైడ్ నెంబర్స్ దగ్గర ఉన్న ఎంటర్ నొక్కండి. లేదు నాకు కింద లైన్కి రావాలి అనుకుంటే రెగ్యులర్గా ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉన్న దగ్గర ఎంటర్ ఉంది కదా, అక్కడిది ఎంటర్ నొక్కండి. ఇదిగోండి కిందకు వచ్చింది. ఒకవేళ నాకు కాదు అనుకుంటే ఎంటర్
నెంబర్స్ దగ్గర రైట్ సైడ్ నెంబర్స్ దగ్గర ఉన్న ఎంటర్ నొక్కితే ఫినిష్ అనమాట. దీన్ని మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఫాంట్ వాళ్ళు పెట్టినవి కాకపోయినా మనం వేరే ఏమైనా పెడదాం. ఓకేనా? వెల్కమ్ టు ఓకే ఆన్లైన్ క్లాసెస్. మీరు వాడంగా వర్క్ చేయంగా ఏంటంటే మీకు ఈ ఫాంట్ నేమ్స్ ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి. పేర్లు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి నేను వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. ఆన్లైన్ క్లాస్ అనే దానికి వైట్ అప్లై చేశాను. మనం సేమ్ కలర్ ఇవ్వలేదు, సారీ సేమ్ ఫాంట్ ఇవ్వలేదు, కలర్ అదే ఇస్తున్నా. ఇవన్నీ చూడండి ఇచ్చేసాను. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ మండే టు ఫ్రైడే ఇది పెట్టేశారు. మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకోండి. మండే టు ఫ్రైడే ఇది కొద్దిగా చిన్నది, లేదా ఇది కూడా కొద్దిగా చిన్నది చేసేసుకోవచ్చు. ఇది కొద్దిగా చిన్నది చేస్తున్నా. జస్ట్ మా టైం ఉంది కదా అలా ఇచ్చేస్తా. 9 ఓపెన్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ కలరు ఇదేదైతే ఇచ్చారో ఆ కలరు. ఓకేనా? ఇది ఓకే. మనకి ఇలాంటి ఐకాన్స్ అనేవి నెట్లో దొరుకుతాయి. మీకు ఇది నెట్లో డౌన్లోడ్ చేసుకోవడం తెలియాలి. అండ్ నెక్స్ట్ వన్, మీకు ఏదైనా ఫాంట్స్ ఏదైనా కావాలి అంటే కనుక, నాకు ఇలా కాదని నాకు విడిగా ఫాంట్స్ ఏమైనా కావాలి, నేను కొత్తగా ఇన్స్టలేషన్ చేసుకుంటాను అనుకుంటే కనుక మీకు ఇదిగోండి డిఏ ఫాంట్ అని ఉంటుంది. డిఏ ఫాంట్ అని ఉంటుంది. ఇందులో నుంచి మీరు ఫాంట్స్ తీసుకోవచ్చు. మీకు కావాల్సినవి ఇలా ఫాంట్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది నేను నెక్స్ట్ చెప్తాను, ఇన్స్టలేషన్ కూడా నేను చెప్తాను, అది ఫాంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి ఇలా లోగోస్ ఇవన్నీ మనకి నెట్లో దొరుకుతాయి. ఇలా ఐకాన్స్ ఇవన్నీ నెట్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఏం పెట్టారు ఇక్కడ, వెబ్సైట్ నేము, ఈ ఫేస్బుక్ కి సంబంధించి ఇవి పెట్టారు, నెంబర్. ఓకేనా? నెట్లో మీరు సెర్చ్ చేయండి, ఇదిగో ఇట్లా ఐకాన్స్ అన్నీ ఉంటాయి. పిఎన్జి ఇదిగోండి ఇట్లా ఐకాన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఏదైతే అది ఐకాన్స్ ని మీరు తీసుకోండి. కాపీ, ఇక్కడే డైరెక్ట్ గా కాపీ ఇమేజ్ అనండి, ఇక్కడే కాపీ ఇమేజ్ అనండి, ఫోటోషాప్ లో రండి, పేస్ట్ చేయండి, వచ్చేస్తుంది. నాకు కావాల్సింది ఏమేంటిది, ఇదిగోండి ఇది ఫేస్బుక్ కావాలి. ఓకేనా? ఏమేమి పెట్టారు ఇక్కడ,
అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఓకేనా? మీకు ఏంటంటే ఈ డిఫాల్ట్ ఇలా తీసుకోవటం ఒక ప్రాసెస్. డైరెక్ట్గా ఆ కలర్వి ఏమైనా దొరికితే ఆ కలర్వి మీరు తీసుకోవాలి. ఇదిగోండి, ఇదొకటి. ఫేస్బుక్ ఒకటి కావాలి, దాన్ని సెలెక్ట్ చేసి Ctrl+J అనండి. అలాగే ఇంకోటి ఇది ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేయండి. ఏ లేయర్ కాపీ కావాలి మీరు చూడండి. నాకు ఇది డూప్లికేట్ కావాలి కదా. ఇప్పుడు ఏ లేయర్ సెలెక్ట్ అయి ఉంది, ఈ లేయర్ సెలెక్ట్ అయి ఉంది, ఈ లేయర్ సెలెక్ట్ అవ్వాలా. కాబట్టి మూవ్ టూల్ ఆన్ చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా? ఇందాక ఈ లేయర్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మళ్ళీ Ctrl+J. ఇదిగోండి, తెచ్చేసుకున్నాను. మళ్ళీ నాకు ఇప్పుడు యూట్యూబ్ది కావాలనుకో ఇది అంటే ఏం చేయాలి, మళ్ళీ సెలక్షన్ తీసుకొని కరెక్ట్ సెలక్షన్ తీసుకొని Ctrl+J అనొచ్చా అనకూడదా చూడండి ఒకసారి. ఏ లేయర్ సెలెక్ట్ అయిందో మస్ట్గా చూసుకోవాలి. Ctrl+J అన్నానంటే ఏమవుతుంది, రావట్లా. ఎందుకని, లేయర్ ఇది సెలెక్ట్ అయి ఉంది. ఈ లేయర్ మళ్ళీ నేను ఇది సెలెక్ట్ చేసుకొని Ctrl+J. ఓకే, ఇది నాకు ఇంక ఇది వద్దు అనుకుంటే తీసేయండి. ఇప్పుడు నాకు వీటిలో వైట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది. ఈ వైట్ తీసేయాలి అంటే మీరు సర్కిల్ తీసుకొని చేస్తారా లేకపోతే ఇంకేదైనా పర్లా, మీ ఇష్టం. నేను మ్యాజిక్ టూల్ తీసుకుంటున్నాను. మీకు చెప్పే కదా సింగిల్ కలర్ సెలక్షన్ ఉంటుందని, మ్యాజిక్ వ్యాండ్ టూల్ అని. ఇక్కడ నేను వైట్ మీద క్లిక్ చేస్తా చూడండి, ఈ మధ్యలో అదంతా డిలీట్ అయిపోయింది. డిలీట్. నాకు ఓన్లీ దాని వరకే ఉంటుంది. ఇంకా ఒకవేళ వైట్ బ్యాక్గ్రౌండ్ వైటే కాబట్టి సరిపోయింది అనుకుంటే మీ ఇష్టం. దాంట్లో ఏం లేదు, తీసేయాలని కూడా ఏం లేదు. వైటే కాబట్టి అది తీసేయకపోయినా ఏం కాదు. ఇదిగోండి, చుట్టూ బార్డర్ పోయింది. దీనికి కూడా సేమ్ మ్యాజిక్ టూల్. ఈ లేయర్ సెలెక్ట్ చేయాలి, మ్యాజిక్ టూల్ ఇచ్చేయండి, డిలీట్. ఇక్కడ వరకే ఉంటుంది. ఫేస్బుక్ ఒక ఆర్డర్లో ఇంత పెద్ద అవసరం లేదు కదా. 3 ఒకేసారి సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి. ఇవ్వండి, Ctrl+T. ఓకే, ఇచ్చి ఇక్కడ ఓకే ఇట్లా. నెక్స్ట్ కంపెనీది ఇక్కడేమో గ్లోబ్ సింబల్ పెట్టుకోవాలి, ఐకాన్. ఇక్కడ ఇలా ఐకాన్ ఎలాగైతే తెచ్చామో అక్కడ కూడా అంతే ఐకాన్. ఇక్కడ మొబైల్ ఐకాన్. ఓకేనా? ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది 70% ఆఫ్ అని పెట్టారు కదా. సేమ్ మనం అది కూడా కొద్దిగా థిక్గా ఉంటే బాగుంటుందని ఇది పెడుతున్నాను నేను. దీనికి కలర్ మారుద్దాం, ఇది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ వెబినార్ అని పెట్టారు కదా, ఇది కూడా పెడదాం. ఓకే, వీటికి ఏం చేశాను, షేపులు పెట్టారు కదా ఇక్కడ. ఇదిగోండి, ఇలా ఇలా పెట్టారు కదా. మీకు అవైలబుల్గా ఉంటే అవి యూస్ చేయండి. లేదంటే నేనేం చేస్తానంటే ట్రయాంగిల్ ఉందిగా, ఇది పెడదాం. ఏం కలర్ ఇస్తాం, ఈ కలర్. బార్డర్ అనేది వద్దు. ఓకేనా? ఏమవ్వాలి, రొటేషన్ అవ్వాలి. ఇదిగోండి, ఇది ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే ఈక్వల్ గా దాని వెనకమాల అలా ఇది అవుతుంది.
అంటే అలాగే పెట్టకపోయినా మనం ఏదో ఒకటి డిజైన్ లాగా పెట్టామన్నమాట. జస్ట్ ఇక్కడ కూడా పెట్టారు కదా, సేమ్ ఏం చేస్తాం, ఈ సెట్ ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్వి ఇవి 4 ఆ సెట్ తీసుకొచ్చి ఇవన్నీ ఇట్లా పెట్టారు కదా, ఇలా పెట్టాలి మనం కూడా. ఇది కొద్దిగా ఇటు పక్కకి జరుపుదాం నెంబర్ని. ట్రయాంగిల్వి సెట్ తీసుకొని ఒకేసారి డ్రా చేసి ఇటు తీసుకొస్తే కలర్ సేమ్ కలర్ అయిపోయింది కదా, కాబట్టి మళ్ళీ యూ సెలెక్ట్ చేసి ఒకేసారి సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఇది చేసేయచ్చు. ఇది లోగో ఏదైతే అది. లోగో కూడా మనం ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా మనం లోగోస్ కూడా కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు. చూడండి అన్ని పెట్టాము లేదా చూడండి. ఓకేనా, జస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ సింపుల్ గా అని చెప్పాను. ఎవరు హ్యాండ్ రైస్ చేశారు, డౌట్ ఏంది అడగమ్మా, అడగండి. డౌట్ ఏంది అడగండి. మీ మైక్ ప్రాబ్లం ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా సేవ్ చేసాం కదా, ఫైల్ సేవ్ ఎక్కడో ఒక డ్రైవ్ లో సేవ్ చేయండి. ఓకేనా, మీకు అన్ఇంపార్టెంట్ అనుకుంటేనే డెస్క్టాప్ మీద డౌన్లోడ్స్ లో డాక్యుమెంట్స్ లో పిక్చర్స్ లో ఇలా పెట్టుకోండి. మాకు అది ఉపయోగం ఉండదు, ఫర్దర్ గా అనుకుంటేనే అది పెట్టుకోండి. మీకు ఫర్దర్ గా మాకు ఎప్పుడైనా సరే నాకు అవసరం అనుకుంటేనే డిఈఎఫ్ ఇలా డ్రైవ్లు ఉంటాయి, ఆ డ్రైవ్ లో మీరు సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు నాకు ఇది ఒక చోట కావాలనుకున్నాను అనుకోండి, ఇవన్నీ ఇట్లా నేను పోస్టర్ అని పెట్టేస్తున్నా, పోస్టర్ అని పెట్టేశాను. ఓకేనా, మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ఎస్ అంటే సేవ్ యాజ్, మళ్ళీ సేవ్ యాజ్ ఏం చేయాలి, ఇదే నేమ్తో ఇక్కడ జేపీజీ ఫార్మాట్ లో మళ్ళీ సేవ్ అనేది చేయాలి. నేను జేపీజీ ఫార్మాట్ లో మళ్ళీ నేను సేవ్ అనేది చేయాలి. మీకు ఇక్కడ మళ్ళీ క్వాలిటీ అది అడుగుతుంది, 12 ఉండాలి ఇక్కడ. ఓకే చెప్పండి. ఓకేనా, ఇది ఓకే. మీకు నాకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఇదిగోండి పోస్టర్. ఓకేనా, ఇట్లా మనం ఏదైనా చేయాలి అనుకుంటే గనక సేవ్ అనేది చేసి ఏదైతే జేపీజీ చేశానో ఆ ఫైల్ని మీరు గ్రూప్లో పెట్టాలి. మీరు డిజైన్ చేసి గ్రూప్లో పెట్టండి. ఓకేనా, ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే అడగండి. రేపు ఇంకొక మోడల్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మోడల్ చూపిస్తాను. ఈ మోడల్ ఏదైనా చేద్దాం, ఇట్లా ఉన్నది చేద్దాం, కొద్దిగా వర్క్ ఉంటుంది దీనికి. ఈ టైప్లో ఇంకొక మోడల్ తయారు చేద్దాం, నెక్స్ట్ క్లాస్కి చెప్తాను అది. ఇవాళ మీకు ఇదేనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అన్మ్యూట్ చేసి అడగండి. సార్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పరా సార్? ఇదే అదే సార్, అదే. ఇది మీరు న్యూ లేయర్ తీసుకొని 1920 పెట్టుకొని 1080 ఇది 300 ఉండాలి, ఆర్జీబీలో ఉండాలి. ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఆర్జీబీలో ఉండాలి ఇక్కడ. ఓకే అనండి. మీకు ఇది సెంటర్కి ఉండాలి కదా, మీకు సెంటర్ అనేది ఎలా మెజర్మెంట్ చేస్తారు చూడండి. నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను, సేమ్ ఇదిగోండి ఇలా ఇచ్చాను, కలర్ అప్లై అయింది. ఇప్పుడు సెంటర్ లో ఉందా లేదా చూడండి. ఇప్పుడు ఇలా పెట్టాను, ఇది కలర్ నాకు ఇక్కడ వేరేది వచ్చింది అనుకుందాం, సపోజ్ నాకు బ్లాక్ సమ్ అలా వచ్చింది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను ఆ కలర్ కావాలంటే ఏం చేస్తాను, నాకు ఆల్రెడీ నేను శాంపిల్ తీసుకున్నా కాబట్టి పిక్ టూల్ తీసుకోండి, షార్ట్ కట్ దాని మీద క్లిక్ చేయండి, ఆ కలర్ వస్తుంది. ఇదే కలర్ ని మనం ఏదైతే తీసుకున్నామో దీనికి అప్లై చేయండి. ఆల్ట్ డిలీట్, కంట్రోల్ డిలీట్, ఈ రెండిట్లో ఏదైతే అది పైన ఉంటేనేమో ఆల్ట్ డిలీట్, కింద వైట్ ఉన్న ప్లేస్ లో ఉంటేనేమో కంట్రోల్ డిలీట్ కొడితే కలర్ అప్లై అయ్యిద్ది. దీన్ని బార్డర్ వద్దు అనుకున్నాం కాబట్టి తీసేద్దాం, నన్ ఇది. ఓకేనా, ఇలా మనం తీసుకుంటాము.
దీనికి మనం నాకు ఇప్పుడు అలవాటు కాబట్టి కొద్ది చూసుకొని సెంటర్కి అడ్జస్ట్ చేసుకున్నా. మీకు ఇది సెంటరా కాదా అనేది తెలియాలి అంటే కంట్రోల్ ఏ అని డాక్యుమెంట్ కి సెంటర్ చేయాలి. డాక్యుమెంట్ కి సెంటర్ చేయాలి కాబట్టి సెలక్షన్ డాక్యుమెంట్ మొత్తానికి ఇచ్చేసారు కంట్రోల్ ఏ అని. పైన మీరు మూవ్ టూల్ ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయా? ఈ ఆప్షన్స్ లో చూడండి, సెలక్షన్ డాక్యుమెంట్ కి ఇటు edge కి లెఫ్ట్ సైడ్ లో ఎడ్జ్ కి రావాలి అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇది ఒక బాక్స్, ఇది ఒక న్యూ లేయర్ కదా, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఉంది, నాకు ఇది ఎక్కడో చోట ఉంది, కలర్ కూడా మారుస్తున్నా. ఇది నాకు ఇక్కడికి రావాలి, సెంటర్ కి రావాలి కాబట్టి కంట్రోల్ ఏ అని చూడండి. హారిజెంటల్ అంటే అడ్డంగా, అడ్డంగా సెంటర్ కి, ఇది నిలువుగా సెంటర్ కి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది ఎక్కడికి కావాలి? హారిజెంటల్ గా సెంటర్ కావాలి, వెర్టికులర్ గా సెంటర్ కావాలి. సెంటర్ అంటే సెంటర్ కి వచ్చింది, ఇప్పుడు హారిజెంటల్ గా సెంటర్ కి వచ్చింది, వెర్టికులర్ నిలువులో సెంటర్. ఇది సెంటర్ నాకు ఇక్కడికి కదా కావాలనుకున్నా, నేను ఈ పైకి కదా, కాబట్టి దీన్ని ముందు ఏడే పెట్టుకోండి. ఇలా పెట్టుకో, నాకు ఇక్కడ కదా కంట్రోల్ ఏ సెంటర్. ఓకేనా? లేదు, నాకు హార్జెంటల్ గా సెంటర్, వెర్టికులర్ గా సెంటర్ అంటే ఈ రెండు నొక్కండి. ఇప్పుడు డాక్యుమెంట్ కి సెంటర్ ఉంటది. నాకు ఇప్పుడు ఏ ఎడ్జికి రావాలనుకోండి సెంటర్ లో, ఇది నాకు ఇటు ఎడ్జికి రావాలంటే ఇది, నాకు ఈ మూలకి రావాలనుకున్నాను అనుకోండి, ఇటు మూలకి, ఇటు కార్నర్ కొడతాను, ఇటు కిందకి కదా, ఇదిగోండి ఇక్కడ కార్నర్ ఉంటుంది, కిందకి మూలకు వచ్చేస్తుంది. ఇట్లా మనం సెంటర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇది నాకు కంట్రోల్ ఏ, హారిజెంటల్ సెంటర్, వర్టికులర్ గా సెంటర్, సెంటర్ లోనే ఉంది. దీన్ని మళ్ళీ కొద్దిగా లైట్ కలర్ తీసుకోవాలి. చూడండి, ముందు ఇది క్లిక్ చేసుకొని కొద్దిగా లైట్ కలర్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకోండి, న్యూ లేయర్ తీసుకోండి. ఓకే, బ్రష్ టూల్ తో కలర్ అప్లై చేయండి. ఇలా పైన కింద ఉండకూడదు కాబట్టి కంట్రోల్ ఆల్ట్ జి, లోపలికి వెళ్ళిపోయింది. దీని లోపలికి వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా? దీని లోపలికి వచ్చేస్తుంది ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించి. ఇంకోటి మళ్ళీ ఇంకొకటి హ్యాండ్ రైజ్ చేస్తారు, చెప్పండి, ఏంది డౌట్ అడగండి. సార్ ఆ, ఆ. ఇంకెన్ని రోజులు సార్ ఆన్లైన్ క్లాసులు? షార్ట్ టర్మ్ అయిపోవడానికి ఎన్ని రోజులు ఉంది? అర్థం కాల. షార్ట్ టర్మ్ అయిపోవడానికి ఇంకెన్ని రోజులు ఉంది సార్? కోర్స్ ఇది అయిపోవడానికా? మీకు టైం టేబుల్ పెట్టారు కదా, చూడలేదా? మర్చిపోయాను సార్, మళ్ళీ ఒకసారి పెట్టమని సార్. సరే సరే. ఓకే. ఓకేనా? ఇంకా డౌట్ ఏదైనా? ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. రాజేంద్ర ప్రసాద్ మ్యూట్ లో అన్మ్యూట్ చేసి మాట చెప్పమ్మా. అన్మ్యూట్ చేసి చెప్పండి. సరే, మీరైతే ఇవాళ ఇది డిజైన్ చేయండి, ఈ డిజైన్ చేసి గ్రూప్ లో పెట్టండి ఇవాళ. ఓకేనా? ఇది ప్లస్ లాస్ట్ క్లాస్ లో చెప్పిన మాస్క్ మీద ఏదైతే చేశారో అది. ఎందుకంటే మనకి ఇంకా ఈ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం, HTML స్టార్ట్ చేసుకుందాం. దుర్గా భవాని చెప్పం, దుర్గా భవాని అన్మ్యూట్ చేసి చెప్పం. అన్మ్యూట్ చేసి చెప్పు. దుర్గా భవాని మీద మైక్ అన్మ్యూట్ చేసి అడుగు ఏదన్నా.
ఈ ట్రయాంగిల్ కి షార్ట్ కట్ వచ్చేసరికి యు. దీనికి షార్ట్ కట్ యు. మీ కీబోర్డ్ లో మీరు దాని మీద క్లిక్ చేయగానే షార్ట్ కట్స్ చూపిస్తాయి. ఈ టూల్ కి సంబంధించిన షార్ట్ కట్స్ మీకు చూపిస్తాయి. మీరు అవి కూడా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పిన దాంట్లో ఒక్కసారి అడగండి. మీకు ఇవి చాలా ఇంపార్టెంట్. రేపు నెక్స్ట్ మనం చేయబోయే వాటికి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ డిజైన్స్ ఇలాంటివి చేయటం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కసారి డౌట్ ఉంటే క్లారిటీ తీసుకోండి. ఇవి ఖచ్చితంగా మీరు డిజైన్ చేసి గ్రూప్ లో పెట్టాలి వర్క్. సార్ మీరు ఫోటో సెలెక్ట్ చేశారు కదా, ఆ ఫోటో ఎలా సెలెక్ట్ చేయాలో చెప్పండి. ఏ ఫోటో సెలెక్ట్ చేసింది? అది అక్కడ ఇందులో షేప్ లో పెట్టున్నారు కదా సార్. ఈ షేప్ లోనా? అవును షేప్ సార్. లో అయినా అది సరే ఫోటో అదే కరెక్ట్ గా ఆ షేప్ లో ఎలా కట్ చేసుకోవాలో అది. కట్ చేయట్లే, నేను కట్ చేయలేదు. మీరు రీసెంట్ గా యాడ్ అయ్యారా? అవును సార్. మీకు ఒకసారి చూడండి, మీకు ఫోటో అనేది కానీ ఏ లేయర్ అయినా సరే, ఒక లేయర్ లోకి ఒక ఫోటో కానీ ఇంకొక లేయర్ ఇన్సర్ట్ చేయాలి అంటే, సపోజ్ చూడండి అమ్మా, నేను ఇంకో కలర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి షేప్, ఇక్కడ ఏదో ఒక షేప్ పాలిగాన్ తీసుకున్నా. నాకు ఇందులోకి షేప్ లోకి ఫోటో రావాలి అంటే, సపోజ్ ఏదైనా సరే, ఇదనే కాదు ఏ ఫోటో అయినా సరే మీకు రావాలి అంటే ఇదిగోండి ఇట్లా తెచ్చుకుంటాం. ఫోటోని ఇక్కడ తెచ్చుకుంటాం ఈ డాక్యుమెంట్ లోకి. ఇందులో కదా నాకు వెళ్ళాలనుకున్నాను, ఇందులోకి ఈ షేప్ లోకి ఇది రావాలి. కాబట్టి ఈ లేయర్ పైనే ఈ ఫోటో ఉండాలి. చూడండి, లేయర్ ఇదిగోండి పాలిగాన్, దానిపైన ఫోటో లేయర్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఆల్ట్ కంట్రోల్ జీ అనండి. ఆల్ట్ కంట్రోల్ జీ, దానిలోకి వెళ్ళిపోతుంది. మీరు దీని ముందు క్లాసెస్ ఒకసారి రివిజన్ చూసుకుంటే మీకు ఈ క్లారిటీ వస్తాయి, రీసెంట్ గా యాడ్ అయిన వాళ్ళకి. ఓకేనా? సార్ ఇగో ఓకే ఇట్లా సార్. ఏ షేప్ లో అయినా పంపించేయచ్చు. ఇదేనే కాదు, ఏ షేప్ లో అయినా సరే, ఏ లేయర్ నైనా పంపించాలి అంటే దాని పైన ఉండాలి. దేంట్లోకి అయితే పంపాలనుకుంటామో దాని పైన ఆ లేయర్ ఉండాలి. అది ఇంకా సార్ చెప్పు. సార్ ఎంప్లాయబిలిటీ 3 కోర్స్ గురించి చెప్తా ఉన్నారు కదా సార్. అంటే అది వేరే క్లాస్ అయి ఉండిద్దాం, అది మీకు డీటెయిల్స్ పెడతారు. ఓకే సార్. ఇది మనకేందంటే ఫోటోషాప్ వచ్చేసరికి వెబ్ డిజైనింగ్ సంబంధించింది. సార్ బాయ్ సార్. ఓకేగా? హలో సార్. ఓకే సార్. అడగండి. హలో సార్ మీరు సపరేట్ అది ఏంటిది? ఇప్పుడు ఎయిడ్ చేస్తున్నారు కదా, ఎడిట్ చేసేదా? వెబ్సైటా? ఇది వెబ్సైట్ అని కాదు, రేపు మనం చేయబోయే వాటికి జస్ట్ మీకు ఎలా చేయాలని వర్క్ ఇది. అంటే సిస్టమ్ లోనే సార్? సిస్టమ్ లోనే. అది మీరు వెబ్ పేజీకి సంబంధించినవి చేస్తారా, లేకపోతే జస్ట్ ముందు శాంప్లింగ్ తెలియాలి కదా, డైరెక్ట్ గా మీకు అవి చెప్పడం కుదరదు కదా. మీకు టూల్స్ ని యూజ్ చేసి ఒక డిజైన్ అనేది ఎలా చేయాలి అనేది చెప్తున్నాను ఇప్పుడు. అదే మనం సార్, ఇప్పుడు టైం అయిపోయింది సార్. ఈరోజు సార్ జాయిన్ అయ్యింది సార్ ఓకేనా? ఓకే. టైం అయిపోయింది సార్. టైం అయిపోయినప్పుడు వద్దనుకున్నప్పుడు క్లాస్ ఎగ్జిట్ అయిపోవచ్చు. అయిపోవచ్చా? మళ్ళీ ఆ, ఆప్షన్ పెడతాను మరి అనేసి మరి మీకు చెప్పేది ఎందుకు, అది క్లాస్ మళ్ళీ కొంతమంది ఉంటారు కదా, అందరికి అర్థం కావాలి కదా. సార్. ఓకే ఒకసారి సార్. అది వచ్చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తారా? ఏంది? అదే పేజ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా, ఎడిట్ చేసి మొత్తం. నేను అది ఈ శాంపిల్ మీకు గ్రూప్ లో పెడతాను. ఓకేనా? ఓకే సార్. శాంపిల్ది ఏదైతే ఇప్పుడు మనం డిజైన్ చూస్ చేసామో దీన్ని నేను గ్రూప్ లో పెడతాను, దాన్ని చూసి మీరు చేయొచ్చు. ఓకే సార్. నేను ఇప్పుడే గ్రూప్ లో పెడతాను. ఓకే. ఓకే అయితే బాయ్ అమ్మా. ఓకే సార్, బాయ్ సార్. బాయ్. హలో సార్. చెప్పండి అమ్మా. హలో సార్. చెప్పు. సార్ టాస్క్ దేంట్లో కంప్లీట్ చేయాలి? ఇదే ఫోటోషాప్ లో చేసి దాన్ని జేపీజీ కింద చేసి గ్రూప్ లో పెట్టండి. ఇప్పుడు ఏదైతే డిజైన్ మనం చేసామో అది ఒక్కసారి మీరు రివిజన్ చూసుకొని, ఆల్రెడీ ఈ వీడియోని అప్లోడ్ చేస్తారు. ఆ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉన్నా వీడియో చూసైనా చేసి మన గ్రూప్ ఉంది కదా ఆల్రెడీ వెబ్ డిజైన్ సంబంధించి, అందులో పెట్టండి. ఓకేనా? ఓకే.
నేను మీకు కావాల్సిన శాంపిల్ అలాగే ఆ ఫోటో నేను అవన్నీ మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో పంపిస్తాను. నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డిజైన్ చేసి మళ్ళీ పెట్టండి. ఓకే.